హాయ్ హలో నమస్తే, నేను మీ గల్ఫ్ గాయ్. ఈరోజు మనం తెలుసుకుందాం తలబాత్ యాప్ గురించి. ముందుగా మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్దాము. సెట్టింగ్స్ నుంచి సెట్టింగ్స్లో మనకి టైం క్లాక్ అనేది ఉంటుంది అనమాట. క్లాక్ కౌంట్ అనమాట. మనం క్లాక్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత మనకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనమాట. మనం చార్జ్ చేయడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అనేది మనం ఇంగ్లీష్ పెట్టుకుందాము. దాని తర్వాత మనకు హీట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, హీట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. హీట్ మ్యాప్ అనేది ఆర్డర్లు ఎక్కువ ఇస్తుంది అనమాట ఆ స్పాట్కి వెళ్తే. దాని తర్వాత మ్యాప్ బాక్స్ మ్యాట్రిక్స్. దాని తర్వాత ఇది చూడండి, ట్రబుల్ షూట్. ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలా మనం నొక్కితే మనకు నోటిఫికేషన్ చెక్ చేస్తాం అనమాట, ఆర్డర్ వస్తుందో లేదో అలాగా. దాని తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్. సిస్టంలో మనం ఏ పర్మిషన్స్ ఇచ్చామా లేదా అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. నోటిఫికేషన్స్, పర్మిషన్స్ అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు నోటిఫికేషన్స్లోకి ముందుగా మనం వెళ్ళి చూస్తే మనకు నోటిఫికేషన్ చూడండి అంతా పర్ఫెక్ట్గానే ఉంది. దాని తర్వాత పర్మిషన్స్, మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాము. పూర్తిగా ఫోను తలబాత్ కంట్రోల్లోకి ఇచ్చేయాలి. దాని తర్వాత మనకు ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ చూసుకోవాలి కరెక్ట్గా మనం ఇచ్చామా లేదా అనేది. సెట్ యాజ్ డిఫాల్ట్లో మనం పర్మిషన్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే తలబాత్ యాప్ అనేది వేరే వెబ్సైట్స్ను ఓపెన్ చేయడానికి మనకు లైసెన్స్ ఇస్తామన్నమాట దానికి. తర్వాత మనకి మొబైల్ డేటా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం బ్యాక్గ్రౌండ్లో కానీ మెయిన్గా కానీ అన్ని పర్మిషన్ అనేవి ఇచ్చేసేయాలి. దాని తర్వాత బ్యాటరీలో మనం అన్రిస్ట్రిక్ట్ చేయాలి. దాని తర్వాత మన స్టోరేజ్లోకి వెళ్ళి అప్పుడప్పుడు క్యాచ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్ అనేది మనం ఇచ్చాం లేదా చెక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సెట్టింగ్స్లో నాకు తెలిసి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇవే అనమాట. ఇవి చెప్పేశాను. దాని తర్వాత మనం ఇంకో సెగ్మెంట్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది తర్వాత మనకు పనికి వచ్చేది ఫీడ్బ్యాక్ అనేది. అంటే మనం ఫీడ్బ్యాక్లోకి వెళ్తే మనకు వేరే వెబ్సైట్లోకి వెళ్తాం అనమాట. మనం అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట ఈమెయిల్ నుంచి. తర్వాత మనకు రైడర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం బండి ఎలా డ్రైవ్ చేస్తున్నాం అనేది మనల్ని ట్రాక్ చేస్తుంది అనమాట. ఫోన్ నుంచే ట్రాక్ చేస్తారు వీళ్ళు. నా ఫోన్లో ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా, దానికి కారణం నేను ఫోన్లో వస్తే ఫోన్లు ఎత్తాను అనమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎత్తి నేను డ్రైవ్ చేస్తున్నానని చెప్పి పెట్టేస్తాను, అందువల్ల నాకు అలా చూపిస్తుంది. దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది వచ్చేసి పర్ఫార్మెన్సు. చూడండి, మనకు పర్ఫార్మెన్స్లో లాగిన్ అని అడుగుతుంది, అంటే అప్పుడు బగ్స్ ఉన్నాయన్నమాట. యాప్ అనేది సరిగా వర్క్ అవ్వలేదంటే మనం మళ్ళీ తిరిగి చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, బ్యాచ్ 2లో ఉన్నాను నేను ఇప్పుడు. మనకి ఇక్కడ స్కోర్ అంతా గ్రీన్లో ఉంది కదా. ఇక్కడ చూడండి, మనకు స్పెషల్ అవర్స్ తగ్గినాయి, యూటీఆర్ అనేది తగ్గింది. ఈ రెండింటి వల్ల మనకు స్కోర్ తగ్గింది, లేదంటే మనం ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళిపోయాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కిందికి స్క్రోల్ చేస్తాం. చూడండి, స్పెషల్ అవర్సు మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చూడండి, యాక్చువల్ ప్లాన్ అవర్స్, లాగిన్ అప్పుడు లేట్ ఏది లేదు. యూటీఆర్, స్పెషల్ అవర్స్ అనేవి మనకు తక్కువ టైం ఉన్నాయి, మిగతావన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇందువల్ల మనం ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళలేకపోయాము. ఇది వచ్చేసి కరెంట్ బ్యాచ్, మనం ఏ బ్యాచ్లో ఉన్నాం, మన స్కోర్ ఎంత అనేది మనం చెక్ చేసుకునేది. దాని తర్వాత మనకి ఇక్కడ స్కోర్ హిస్టరీ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మనం లాస్ట్ వీక్ ఏ స్కోర్ ఉన్నాం, దాని తర్వాత వీక్లో ఏ స్కోర్లో ఉన్నామనేది మనం చూసుకోవచ్చు అనమాట పర్ఫార్మెన్స్లో. దాని తర్వాత మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేద్దాము. చూడండి, ఇప్పుడు చూపించేవి మనకు మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, రైడర్ గైడ్లైన్స్ అనేది ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, చూద్దాము ఏమి ఉన్నాయో మీకు చూపిస్తాను. చూడండి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇవన్నీ ఫాలో అయినప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాము. జీపీఎస్ టర్న్ ఆఫ్, మనం జీపీఎస్ అనేది ఆఫ్ చేయకూడదు అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. దానికి సంబంధించింది మీకు కనిపిస్తుంది కదా, చదవండి, దానికి తెలుస్తుంది మీకు. చదివి వినిపించానంటే వీడియో అనేది లేట్ అయిపోతుంది. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. టైంకి లాగిన్ అవ్వాలి, టైంకి డ్యూటీ కంప్లీట్ చేయాలి, మనం బ్రేక్ తీసుకోకూడదు అనమాట. ఇది వచ్చేసి మనం ఐడి లాగిన్ అయ్యేటప్పుడు మన ఫేస్ రికగ్నైజేషన్ అవ్వకపోతే దానికి సంబంధించింది అనమాట, అది చూసుకోవాలి. తర్వాత మనకు లో యాక్సెప్టెన్స్ రేట్ నుంచి చూసావా, ఇది మనం యాక్సెప్ట్ చేస్తాం కదా ఆర్డర్ వచ్చినప్పుడు, అది అనమాట. యాక్సెప్ట్ చేయకపోతే మనకు ఈ స్కోర్ తగ్గుతుంది అనమాట. దాని తర్వాత యూసింగ్ ఫేక్ జీపీఎస్, మనం విపిఎన్స్ వాడి ఫేక్ జీపీఎస్ అనేది యూజ్ చేసినామంటే మనకు అందులో స్కోర్ తగ్గి మనకు సస్పెండ్ చేస్తారు. దాని తర్వాత మిస్బిహేవియర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వెండర్ దగ్గర కానీ కస్టమర్ దగ్గర కానీ మనం మిస్బిహేవియర్ చేయకూడదు. చేస్తే మన మీద కంప్లైంట్ వెళ్తుంది. తర్వాత మనం సస్పెండ్ చేయొచ్చు, లేదంటే మనం తీసేయచ్చు కంప్లైంట్ లేకుండా. తర్వాత ఎక్సీడింగ్ క్యాష్ అనమాట, అంటే మనం క్యాష్ అనేది సిఓడి మన చేతికి వస్తుంది, అది ఎంత మెయింటైన్ చేస్తున్నాము వాలెట్లో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ మెయింటైన్ చేస్తే కనుక మనల్ని సస్పెండ్ చేసే అవకాశం, డబ్బులు కట్ చేసే అవకాశం ఉంటుంది.
తర్వాత మనకు ఎక్విప్మెంట్ అని ఉంది చూసారా కింద అనేది. ఎక్విప్మెంట్ అనేది మన కంపెనీ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్ ఇస్తారో అవన్నీ మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. బ్యాగు మన బట్టలు అనేది నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అలా లేనిచో మనకి సూపర్వైజర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. కొన్ని చోట్ల వాళ్ళు మనకు సస్పెండ్ చేస్తారు, ఫైన్స్ కూడా పడతాయి మన కంపెనీ దగ్గర నుంచి. మనకి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, అది విషయము. దాని తర్వాత సపోర్ట్ టికెట్స్ అనమాట. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్, కొంతమందికి తెలియదు. ఒకసారి చూపిస్తాను ఎలా అనేది నెక్స్ట్ టైము. ఇప్పుడు వచ్చేసి దీని గురించి తెలుసుకుందాము. మనకు ఆర్డర్ విషయంలో ఏదైనా ఇష్యూ అయితే దానికి సంబంధించి టికెట్ అనేది రైజ్ చేయాలన్నమాట. సపోర్ట్ టికెట్ వేస్తే మనకు రెస్పాన్స్ అనేది దాని నుంచి వస్తుంది, మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. దాని తర్వాత మనకు కీ పర్సనల్ డేటా అప్డేట్ అనమాట. అంటే మన పర్సనల్ డేటా అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. మనవి ఏమైనా కొత్తవి ఏమైనా అప్డేట్ అయితే వాటిని అప్డేట్ చేసుకోవాలి. ఇవనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనేవి పర్ఫార్మెన్స్లో. ఇవి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు. దాని తర్వాత మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము. తర్వాత వచ్చేసి మనం క్విస్ట్ అంటే అంత ఇంపార్టెంట్ అవసరం కాకపోవచ్చు. ఓపెన్ చేస్తున్నాం చూడండి క్విస్ట్ అనేది. క్విస్ట్లో మనకి ఇంతవరకు క్విస్ట్ అనేది పెద్దగా ఏం రాలేదు, ఒకటి వచ్చింది. అది వచ్చేసి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలన్నమాట, డబ్బులు పే చేయాలన్నమాట. దానికి మనం ఎక్కడ కొంటామండి, కువైట్ వాళ్ళు తినే రెస్టారెంట్లోకి వెళ్ళి మనం కొనుక్కోదాం లాంటి కష్టం అనమాట. 5 దినాలు 10 దినాలు ఉండొచ్చు ఫుడ్ కాస్ట్ అనేది. అందుకే నేను వెళ్ళలేదు. అది మనకు చేయనట్టు చూపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం వాలెట్లోకి వెళ్దాం అనమాట. వాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ వాలెట్ అనేది చూడండి, మన అకౌంట్లో 94 దినాలు ఉంది. దీని గురించి నేను వీడియోలో నెక్స్ట్ చెప్తాను అనమాట. 94 దినాలు. మనం ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్లో మనం ఏ రోజు ఎప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ చేసాము అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మనం ఎంత తీసుకున్నాం అనేది చూపిస్తుంది అనమాట. నేను ఎంత తీసుకున్నాం, మొన్న ఎంత తీసుకున్నాం అన్నదన్నమాట. మనం ఈ మంత్లో 1st తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసుకోవాలి. తర్వాత 30 తారీఖు లోపు ఉండేటివన్నీ లాస్ట్ మంత్కి వెళ్ళిపోతాయి. లాస్ట్ మంత్ అనేది మనకు ఈ మంత్ సంబంధం ఉండడం, లాస్ట్ మంత్ ఇది కట్ అయిపోతుంది, మనకు ఈ మిడిల్లో కట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ట్రాన్సాక్షన్స్ మనకు ఏమైనా పెండింగ్ ఉన్నాయా అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకైతే ఏ పెండింగ్ లేవు. తర్వాత ఈ పేమెంట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీక్లో మనం ఎంత పని చేసాము, మనకి ఎంత డబ్బులు ఎర్నింగ్ చేసామని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం చూడండి లాస్ట్ మంత్ మనం ఎంత ఎర్నింగ్ చేసామనేది ఇక్కడ చూపిస్తాను. మనం చేసిన ఆర్డర్లు 234 ఆర్డర్లు చేసాం లాస్ట్ మంత్. దానికి ముందు నెలలో మనం ఎన్ని చేసామో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రతి నెల అనేది చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్ చూడండి జూన్లో మనం ఎంత ఎర్నింగ్ చేసామనేది 223 ఆర్డర్లు మనం చేసాము. దాని తర్వాత ఇంకా లాస్ట్ మంత్లో మనం ఎన్ని చేసామో చూద్దాము. బ్యాక్ వెళ్దాం. చూడండి మనం ఇప్పుడు మేలోకి వెళ్ళాము. మే మంత్లో మనం ఎంత ఎర్నింగ్ చేసాము మనకు 1వ తేదీన 5వ తారీఖు చూపించట్లేదు. చూడండి 5వ తారీఖు వరకు మనం ఎన్ని ఆర్డర్ చేసాము చూపించలేదు. 6 నుంచి చూపిస్తుంది 400. కాకపోతే నేను ఆ మంత్ అనేది 462 ఆర్డర్లు చేశాను. 62 చూపించట్లేదు, 400 చూపిస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మన ఆర్డర్కి ఎన్ని ఫిల్స్ ఇస్తారు, మనకి ఎంత ఎర్న్ చేసాము అనేది. మనమైతే లాస్ట్ మంత్ 234 ఆర్డర్లు చేసాము. ఈ వీక్లో మనం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మనం చేసిన ఆర్డర్లు మొత్తం 24 ఆర్డర్లు మాత్రమే చేసాము. ఇక్కడ చూడండి మనకి ఏదైనా టిప్స్ వచ్చింటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నదంటే టిప్స్లో చూపించేస్తుంది. అది కూడా మనకు అక్కడే చూపించేస్తుంది అనమాట. మనకు టెన్షన్ పడాల్సిన పని లేదు. దాని తర్వాత మనం ఆర్డర్ హిస్టరీ అనమాట. మనం ఏ రోజు ఎన్ని ఆర్డర్లు చేసామనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొన్నిసార్లు పాస్ట్లో జరిగినట్టు చూపించదు. ఇలా చూడండి 00 అని చూపిస్తుంది. ఇది వచ్చేసి యాప్లో బగ్స్ అనమాట. కొన్నిసార్లు ఫిక్స్ చేస్తారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే మనం ఇప్పటికిప్పుడు చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇన్బాక్స్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. లేదంటే మెసేజ్లు దొబ్బుతాడు. మెసేజ్లు అనేవి మనకి ఏ వచ్చినా వాటిని అప్పుడు చెక్ చేసుకొని వాటిని క్లిక్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత ఈ అబ్సెన్స్లో మనం లీవ్ పెట్టుకోవచ్చు అనమాట. మనకు పలానా రోజు పలానా వీక్లో లీవ్ కావాలా అంటే మనం ఇందులో అప్లై చేసుకుంటే మనకు లీవ్ ఇస్తారు. మనం అప్లై చేసి కరెక్ట్గా ఉంటే వాళ్ళకి నచ్చితే లీవ్ ఇస్తారు, లేకుంటే లీవ్ అనేది ఇవ్వకుంటే వర్క్ అనేది మనం కంటిన్యూ చేయాలి. తర్వాత మనకు మై సెషన్ అనమాట. మై సెషన్లోకి వెళ్తే మనం ఎప్పుడు డ్యూటీ బుక్ చేసుకున్నాము, మనం ఏ టైంకి వెళ్ళాలి. తర్వాత హిస్టరీ అనమాట. హిస్టరీలో మనం ఎప్పుడెప్పుడు బుక్ చేసుకొని వర్క్ చేసాము, ఏ వీక్లో వర్క్ చేసాము, ఏ మంత్లో ఎంత చేసాము అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. మనం మన డ్యూటీ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్ కూడా బాగుందన్నమాట ఈ కంపెనీలో మనకి.
దాని తర్వాత వచ్చేసి అవైలబుల్ సెషన్. ఇక్కడ మనం సెషన్స్ బుక్ చేసుకుంటాం అనమాట. మనకు నచ్చిన డ్యూటీ అనేది అక్కడ కనిపించేది మనకు నచ్చినట్టు బుక్ చేసుకుంటాం. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళే పెంచుకుంటూ పోతారన్నమాట డ్యూటీ అనేది, అది వేరే మ్యాటరు. చూడండి, మనం బుక్ చేసుకోవాలంటే ఇలా మనం చూడండి, ఇప్పుడు ట్యూస్డే సాయంత్రం 4 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు మనం అయితే. అంటే రేపు 6వ తేదీ నుంచి మనం డ్యూటీ బుక్ చేసుకోవాలా. దాని తర్వాత అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. జాగ్రత్త అన్నమాట అవైలబుల్ సెషన్స్లో. అంతే ఫ్రెండ్స్, మనమైతే ఇదే అన్నమాట మనకు యాప్లో ఉండే మెయిన్ ఫీచర్స్. వీటిని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలి. ఈ మంత్లో నేను చేసింది 234 ఆర్డర్లు కాబట్టి ఆర్డర్కి నాకు 400 ఫిల్స్ ఇస్తామని చెప్పి అన్నారు. 400 ఫిల్స్ అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 400 ఫిల్స్ ఇంటూ 234 ఆర్డర్లు మనకు 90 దినాల దాకా రావచ్చు. అందులో మనకి ఏమీ కట్ చేసుకోకుండా ఉంటే మనకు 90 అనేది వస్తుంది, లేకుంటే 90 అనేది రాదన్నమాట. ఆర్డర్ లేవు కాబట్టి ఇప్పుడు మనకు శాలరీ కొంచెం తక్కువ వస్తుంది. ఆర్డర్లు బాగా ఉంటే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఈ మంత్ ఎండింగ్లో మనకి బ్యాన్ అనేది ఎత్తేస్తుంది అనమాట గవర్నమెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి బైకులు బ్యాన్ పెట్టింది. పొద్దున్నే 11 నుంచి మనకు సాయంత్రం 4 దాకా బండ్లు అనేది తిరగకూడదు. దాని తర్వాత బైకులు తిరగచ్చు. ఈ బ్యాన్ వల్ల మనం ఆర్డర్ అనేది చేయలేకపోతున్నాము. బ్యాన్ లేకుంటే తిరిగే వాళ్ళం, ఆర్డర్లు అనేవి వచ్చేవి. ఇదే మనకు మెయిన్ ప్రాబ్లం అనేది సమ్మర్ టైంలో. ఫ్రెండ్స్, నా వాయిస్ అనేది కొంచెం సరిగా లేదని నాకు కూడా తెలుసు, ఎందుకంటే సరైన ఎక్విప్మెంట్ నా దగ్గర లేదు. నేను నెక్స్ట్ మంత్ ఎక్విప్మెంట్ కొనుక్కొని వీడియోస్ చేస్తాను బాగా. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్, మీరు ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లేకుంటే నేను ఎలా వీడియోస్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థం కాదనమాట. మీరు కామెంట్స్లో చెప్పి లైక్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది మీకు నచ్చుతుందా లేదా అని చెప్పి. శాలరీ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది ఏం కథ అని నేను తర్వాత కూడా వీడియో చేస్తాను. అది కూడా 15వ తేదీ లోపల అట్లా మనకు శాలరీ వస్తుంది, అప్పుడు పెట్టేస్తాను వీడియో. అది కూడా బాగుంటుంది, చూడండి. తర్వాత మన డ్యూటీ గురించి మాట్లాడుకుంటే, మన డ్యూటీ అనేది బాగానే జరిగిందనమాట. 6 ఆర్డర్లు చేసాము. మనకు నిన్న గాలి అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నింది. గాలి తోలుతున్నాము, అలానే కంటిన్యూ చేసాము. గాలి తోలడం అనేది న్యాచురల్. ఇక్కడ ఎదురుగాలి అనేది ఎక్కువగా గాలి వేస్తూ ఉంటుంది, అది న్యాచురల్. ఇక్కడ దాన్ని అడ్జస్ట్ చేసుకుని బైక్ డ్రైవింగ్ చేసుకోవాలి. కార్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. నిన్న మనకు వచ్చిన ఆర్డర్ రెస్టారెంట్లు ఇవే కస్టమర్ రీల్స్. కస్టమర్ ఇంటికి వెళ్ళిన ఆ ఫొటోస్ని, ఇక్కడ రెస్టారెంట్ ఫొటోస్ని మీకు ప్లే చేస్తున్నాను చూడండి. తర్వాత మనకు 2 దినాలు అనేది మనకు టిప్స్ వచ్చాయన్నమాట నిన్న ఒక్కరోజు. అలా టిప్స్ డైలీ వస్తే బాగుంటుంది, ఒకరోజు రావన్నమాట. దాని తర్వాత చెప్పుకోవాల్సిన మెయిన్ ప్రాబ్లం అనేది, నిన్న మనం ఎక్కువ లేట్ ఇచ్చే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. చూడండి, నైఫ్. మీరు ఎప్పుడైనా వెళ్తే జాగ్రత్త, 1 గంట 2 గంటల టైం పట్టచ్చు. ఈ రెస్టారెంట్ లొకేషన్ ఇక్కడ నుంచి ఉండి అదే లొకేషన్, జాగ్రత్త.